వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము టేస్టీ చికెన్ ఫ్రైని చేసుకోబోతున్నాము. మీకు టేస్టీ చికెన్ ఫ్రై కావాలి అంటే నేను చూపించిన విధానంగా మీరు చేస్తే మీకు టేస్టీ చికెన్ ఫ్రై వస్తుంది. నేను ఇప్పుడు 1 kg చికెన్ని తీసుకున్నాను. 1 kg చికెన్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోబోతున్నాము. చికెన్ని మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కకి పట్టేటట్టు బాగా మసాజ్ చేసుకోవాలి. మసాలాలన్నీ ముక్కకు పట్టేటట్టు బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. చూడండి, నేను మసాలాలన్నీ ముక్కకు పట్టేటట్టు మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని 1 గంట సేపు కానీ అరగంట సేపు కానీ పక్కన పెట్టుకోవాలి. అంతలోపు మనం తాలింపు వేసుకుందాము. ఒక బాండీ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఒక పెద్ద ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. మనం ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 40 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. నేను 15 మినిట్స్కి క్యాప్ ఓపెన్ చేసి చూస్తే చూడండి, ముక్క ఉడకడం స్టార్ట్ అయ్యింది. ఇలా ఎసరు వస్తున్నప్పుడు ఈ ఎసరంతా ఇంకిపోయేదాకా ఉంచుకోవాలి. చూడండి, ఎసరు ఇంకిపోవడానికి వచ్చింది. చూసారా, ముక్కలన్నీ ఎంత మెత్తగా ఉడికాయో. కంపల్సరీ 40 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మన టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. నేను మసాలాని యాడ్ చేయలేదు, మీరు కావాలంటే మసాలాని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి.